మాతల విహారీ న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పొంగనూరు ప్రజల సరైన నిర్ణయంతోనే పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని తెలిపిన ఎస్డిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ అన్వర్ బాషా. పొంగనూరు నియోజకవర్గంలో రెండు బలమైన పార్టీలు తలపడనున్నాయి. వాటిలో ఒకటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాగా రెండవది ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. సో వాటితో పాటు ఎస్డిపిఐ పార్టీ కూడా ముందుకు వస్తున్నదనేసి ప్రజల్లో అంటున్నారు. దీన్ని బట్టి మీరు దానికి సమాధానం ఏం చెప్పారు? మీకు అందరికీ తెలిసిన విషయమే, ఎస్డిపిఐ పార్టీ టీడీపీ వైసీపీతో పోల్చే పార్టీ కాదు. టీడీపీ వైసీపీ పార్టీ ఒక రాష్ట్ర పార్టీలు మాత్రమే. ఎస్డిపిఐ పార్టీ ఒక జాతీయ పార్టీ. కనీసం దాదాపు 700 కార్పొరేటర్లు దేశం మొత్తంలో గెలిచిన పార్టీ. 15 ఏండ్ల నుంచి సేవాభావంతో పనిచేస్తున్న పార్టీ. ఈ టీడీపీ వైసీపీ వాళ్ళు తమ ప్రచారం కోసము వాళ్ళ ఏమంటారు అది మతపరంగా మరి వంశపరంగా వస్తున్న పార్టీలుగా గుర్తించినాము కాబట్టి వీళ్ళేమంత బలమైన పార్టీలేమే కాదు. ఎస్డిపిఐ పార్టీ ఇది ఈ ఎన్నికల్లో మాత్రమే కనిపించే పార్టీ అని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? మీకు అందరికీ తెలుసు, ఎస్డిపిఐ పార్టీ ఎన్నికల్లో మాత్రమే కనబడే పార్టీ కాదు. ఎందుకంటే గత 10 ఏండ్లుగా అనేక సర్వీస్ చేస్తున్నాం. మనము పొంగనూరు నియోజకవర్గమే కాదు, జిల్లా మొత్తంగా కూడా మేము సేవా కార్యక్రమం చేసినాం. అప్పుడు కూడా ఎస్డిపిఐ పార్టీ తరపు నుంచే చేసినాం. అలాగైతే ఎస్డిపిఐ పార్టీలో ఉన్నత స్థాయి అంటే డబ్బున్న బడాబాబులకి రికమెండేషన్ క్యాండిడేట్ మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నుకుంటున్నారని కొందరు అపోహగా అంటున్నారా లేదా నిజమంటున్నారా? మంచి క్వశ్చన్ అడిగినారు మీరు. బడాబాబులకి డబ్బున్న పార్టీలకి, బడాబాబు ఆ డబ్బుండ పార్టీలు అంటే ఎస్డిపిఐ కాదు. ఇది ఒక క్యాడర్ బేస్ పార్టీ. ప్రతి 3 సంవత్సరాలకి కార్యకర్తల నుంచి ఎంచుకోబడిన ఎలక్ట్ చేయబడిన ఎలక్షన్ నుంచి వచ్చిన కార్యకర్తని ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నిర్ణయిస్తారు. ఏదో 1000 కోట్లు ఖర్చు పెడతాడు ఇతన్ని ఎంపీగా నిలబెట్టి రాజ్యం ఏలుదామంటే అలాంటి వ్యక్తికి ఇక్కడ చోటు ఉండదు. ఇలాంటి పార్టీ ఇది, మీరు గమనించాలి. ఎస్డిపిఐలో క్యాడర్ బేస్ పార్టీ ఇది. ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తికే ఎమ్మెల్యేగా ఎంపీగా నిర్ణయం జరుగుతుంది, కార్యకర్తలు నిర్ణయించిన వాళ్ళకే. అంటే ఎస్డిపిఐ పార్టీ ఒక మహమ్మదీయుల పార్టీ, ముస్లిం మైనార్టీలకు చెందినదనేసి అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏమంటారు? ఇది కొంతమంది చేస్తున్న అపోహాలు. ఎందుకంటే ఎస్డిపిఐ పార్టీ అందరితో కలిసి సోదరభావంగా పనిచేస్తున్నది ప్రజలకు అందరికీ తెలుసు. మనం సోదరభావంతో ఒక్కటి గమనించండి మీరు. కరోనా సమయంలో ఒక్క ముస్లింలు చనిపోతేనే వెళ్ళి వాళ్ళు అంత్యక్రియలు జరిపించడం లేదు ఎస్డిపిఐ పార్టీ. క్రిస్టియన్స్కి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రకులాలు, వైశ్యులకు కూడా, మా సొంత ఫ్రెండు వైసెస్ అతని వాళ్ళ ఫాదర్కి కూడా మా చేతుల మీదగానే వెళ్ళి వాళ్ళకి అంత్యక్రియలు జరిపించినాం. అంటే మీరు గ్రహించాలి ఈ విషయానికి, మనము సోదరభావంతో పనిచేసే పార్టీ ఇది అని. పెద్ద సేవలు చేశామని ప్రచారం చేస్తున్నారట. మరి అది అందరూ చేసేదే కదా, అందులో మీ ప్రత్యేకత ఏమైనా ఉందంటారా? మంచి క్వశ్చన్ అండి మీది. స్వచ్ఛంద సేవ మనం బయట చూస్తున్నాం సేవలు. ఆ సేవలకి ఎస్డిపిఐ సేవకి చాలా తేడా ఉంది. ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు. కరోనా సమయంలో అన్ని సంస్థలు ఉన్నాయి, అన్ని సేవా కార్యక్రమాలు చేశాను ఉన్నారు. కానీ ఎస్డిపిఐ సేవ గొప్పదని ప్రజలు అంటున్న మాట ఇది. ఎందుకంటే కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో తండ్రికి కొడుకు రాలేదు, అంత్యక్రియలకు కానీ ముట్టడానికి కూడా రాలేదు. కొన్ని బాడీలు అయితే పార్ట్స్ విడిగా ఉంటే పక్కలో పెట్టేసి వెళ్ళిపోయినారు. ఆ బాడీని కూడా ఎత్తి వాళ్ళు కూడా అంత్యక్రియలు ఒక రిక్షాలో వేసుకొని మన క్యాడర్స్ చేసిన సేవ మీకు చూసుకోండి. ఇలాంటి సేవ చేసే స్వచ్ఛంద సేవ ఏదైనా ఉందా మీరు గ్రహించండి. పేద మరియు మధ్యతరగతి వారికి సహాయం చేయడంలో మీ ఎస్డిపిఐ పార్టీ పాత్ర ఏదైనా ఉందా, లేక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు ప్రజలకు చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు? బీద మరియు పేద మీరు గమనించండి. గత 5 ఏండ్లు 10 ఏండ్ల నుంచి మేము బీద వాళ్ళకు అవసరమైన ఎడ్యుకేషన్ లైన్గా సేవ చేసినామండి. ఎందుకంటే విద్యలో ఈరోజు ప్రతి కమ్యూనిటీకి కూడా
చాలా లోయెస్ట్ క్వాలిటీ దొరుకుతూ ఉంది వాళ్ళకి. అలాంటి సమయంలో మేము వాళ్ళకి సహకారం అందించినాం, విద్య పరంగా సహకరించినాము. అలాగే కాకుండా ఎమర్జెన్సీ బ్లడ్ మీరు గమనించవచ్చు, ఏ వ్యక్తికైనా, ఏ కులానికైనా, ఏ మతానికైనా వ్యక్తి మానవత్వానికి సహకరించాలని మేము ఆశించి బ్లడ్కి అయితే మన క్యాడర్స్ తిరుపతి కానివ్వండి, మదనపల్లి కానివ్వండి, వేలూరు కానివ్వండి, బెంగళూరు వరకు వెళ్ళి బ్లడ్ ఇచ్చి సహకరించే వ్యక్తులు ఉన్నారు. రానున్న రోజులు ఇంతవరకు చేసింది ఇది, రానున్న రోజుల సేవ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క పౌరుడికి మార్పు తరపున తీసుకురావాలి, బానిసత్వాన్ని నుంచి విడుదల కావాలి, పొంగునూరు కాన్స్టిట్యూషన్ని అభివృద్ధి చెందే దిశగా తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా చేస్తాం. ఇందులో ముఖ్యంగా మేము నామినేషన్ వేసిన రోజే మీకు ఒక మాట విన్నవించాను. మా ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి. అందులో ప్రజల నుంచి సమస్యలు అనేక మంది ఉన్నాయి. అందులో నుంచి మేము 5 గుర్తించి దానిపైన మేము ఎక్కువగా శ్రమ చేస్తామని మీకు తెలియజేసినాము. ఈ 5 కూడా మీకు తెలుసు. 1 విద్య, తొలిత విద్య కావాలి, ప్రజలందరికీ విద్య కావాలి. అలాగే మెడికల్ వైద్యం గురించి కూడా ఆలోచించాలి. ఇలాంటి వస్తువులపైన వాగ్దానాలు చేసేదానికి ఏ పార్టీ కూడా రాదు. వైద్యం కావాలి. 3వది ఉపాధి కావాలి. యువకులకు ఉపాధి లేదు, తప్పుడు దారిలో పోతున్నారు యువత. వీళ్ళకంతా ఉపాధి ఇస్తే మంచి దావలో వస్తారు, ఉపాధి కావాలి. 4వది నీరు, తాగునీరు. రైతు కోసం ఎలాంటి సమస్యలు ఉన్నాయి అన్నిటికీ మన మేనిఫెస్టోలో కూడా ఇచ్చినాము. రైతు కోసం ఏమేమి సహకారం చేయాలి, రైతు గురించి ఆలోచించాలి. 5వది ఈ నియోజకవర్గం మొత్తంలో కూడా స్త్రీల గురించి ముఖ్యంగా గమనించాలి. మీరు స్త్రీలు అయితే మన పొంగునూరులో ఈ 1500 కోట్లు మా ఎవరో నాయన చేసినాడు ఇట్లా చెప్పుకునే వాళ్ళు గమనించండి. ఒక బ్లడ్ బ్యాంక్ లేదు, చాలా మంది మహిళలు చెప్పినారు మాకి, మేము కూడా దాన్ని గమనించినాము. సరైన ఆసుపత్రి లేదు. ఇలాంటి విషయాలకే ఖండిస్తూ వాళ్ళ స్వేచ్ఛ కలిగించడానికి భయం నుండి స్వేచ్ఛ, ఆకలి నుండి స్వేచ్ఛ. ఆకలి అంటే ఉపాధి లేదు, యువతరానికి ఉపాధి అనేది లేదు, వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. ఎక్కడ చూసినా యువతరానికి ఏం చేస్తున్నారు, కాస్తో కూస్తో డబ్బిచ్చి బానిసలుగా పెట్టుకుంటున్నారు. వాళ్ళు కానీ మళ్ళీ పార్టీ మారితే వాళ్ళకి కూడా కేసులే మళ్ళీ. ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే గమనించాలి. మీరు మార్పు రావాలి. మేము గమనిస్తున్నాము కూడా, ప్రజల్లో మార్పు వచ్చిందని భావిస్తున్నాము. ఒక్కొక్కరు ఆవేదన వింటుంటే ఖచ్చితంగా మార్పుతోనే ఈ పొంగునూరు నియోజకవర్గము అభివృద్ధి చెందుతుందని గుర్తిస్తున్నాము. రానున్న రోజుల్లో మీరంతా ఈ ఎస్డిపిఐ పార్టీ తరపున నిలబడిన నన్ను ఓ సామాన్యమైన వ్యక్తిని మీ సోదరుని భావించి ముందుకు తీసుకెళ్తానని వచ్చినాను మీ ముందరికి. మీరందరూ గ్యాస్ సిలిండర్ గుర్తుకి, సీరియల్ నంబర్ 5 గ్యాస్ సిలిండర్ గుర్తుకి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే ఖచ్చితంగా గెలిపించాలి. ఇది మీ బాధ్యత, గుర్తించండి. లేకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలను అరికట్టే పార్టీ ఏది రాదు. అందుకనే మీరందరూ గ్యాస్ సిలిండర్ గుర్తుకి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను.